సో కొన్నిసార్లు చూసాం కదా వినాయకుడిని పెయింటింగ్ వేయకముందు ఎట్లా ఉందో ఇప్పుడు పెయింటింగ్ చేసేసారు ఈ వినాయకుడిని. అసలు చూడండి అవుట్పుట్ అనేది ఎంత అద్భుతంగా ఉండడం జరిగిందో. సో చూడండి ఒకసారి వినాయకుడిని పైన మన శివుడు కూడా ఇవ్వడం జరిగింది. వినాయకుడు పక్కన 2 ఆవులు కూడా ఇచ్చారు. సో చూడండి ఒకసారి వినాయకుడు క్లోజప్ వ్యూలో. ఇంకా చూసుకున్నట్టయితే మన సుందర్ సింగ్ కళాకార్ షెడ్లో ఇంకా డిఫరెంట్ వినాయకులు కూడా ఉన్నారు. అన్నిటికీ మాక్సిమం అన్ని వినాయకులకి అయితే పెయింటింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి వినాయకులని. ఫినిషింగ్ అనేది మన సుందర్ సింగ్ కళాకారులో మనకి మెయిన్ వచ్చేది ఫినిషింగ్, నెంబర్ 1 ఫినిషింగ్ ఉంటుంది. సో చూడండి ఒకసారి వినాయకుడు ఎంత అట్రాక్షన్ ఉన్నారు ఇక్కడ. సో అక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక వినాయకుడు తిరుపతి బాలాజీ స్టైల్లో ఉన్నారు. సో ఒకసారి వెళ్దాం చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ తిరుపతి బాలాజీ స్టైల్లో ఉన్నారు వినాయకుడు మన సుందర్ సింగ్ కళాకార్ షెడ్లో. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పెయింటింగ్ ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది అయితే పెయింటింగ్ చాలా అద్భుతంగా ఇచ్చారు. పెయింటింగ్ వర్క్ అనేది చాలా అద్భుతంగా ఉంది. సో చూడండి ఒకసారి వినాయకుడిని. ఇప్పుడు వేరే షెడ్కి రావడం అయితే జరిగింది. విజయ్ మాల్వి ముంబై గణేష్ ఐడల్స్ అంట వీళ్ళ షెడ్ పేరు. సో ఒకసారి లోపల చూద్దాం. వీళ్ళ దగ్గర కూడా చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉండడం జరిగింది. మొత్తం ముంబై స్టైల్లో అయితే ఇక్కడ వినాయకులు ఉన్నారు ఫ్రెండ్స్. సో చూడండి ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళ దగ్గర మొత్తం ముంబై స్టైల్లో అయితే వినాయకులు ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర యూనిక్ మోడల్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. చూద్దాం లోపలికి వెళ్ళి కూడా ఒకసారి మొత్తం. చూసుకున్నట్టయితే వీళ్ళ షెడ్లో ఉన్న అతిపెద్ద వినాయకుడు దగ్గర 22 ఫీట్లు అయితే ఉండడం జరుగుతుంది ఈ వినాయకుడు. సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ మోడల్స్ చాలా వినాయకులు అయితే తయారు చేస్తున్నారు. ఇంకా ఈ పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్గా ఫినిష్ అవ్వలేదు. సో చూడండి ఇక్కడ పక్కన ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు. ఒక డెమో పీస్గా అయితే ఆ వినాయకుడిని పెట్టారు. సో ఇవన్నీ అదే వినాయకుడు కానీ ఇంకా పెయింటింగ్ వేయలేదు అంతే. చూడండి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే పెయింటింగ్ వర్క్ ఏం కాలేదు. సో ఈసారి అయితే పెయింట్ వేసేసారు. పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం జరిగిపోయింది. చూడండి ఒకసారి. షెడ్లో ఉన్న ఇంకో యూనిక్ విగ్రహం
వినాయకుడు సింహం మీద కూర్చొని ఉన్నారు. ఈ వినాయకుడు కూడా ఇంచుమించు ఒక 5.5 to 6 feet ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి ఈ షెడ్లో కూడా వినాయకుడు చాలా బాగున్నారు. ఇక్కడ కలరింగ్ పెయింటింగ్ వర్క్ అనేది చాలా బాగుంది, యూనిక్గా ఉంది. సో చూడండి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నారు వినాయకుడు కూడా. ఇక్కడ రాధాకృష్ణ స్టైల్లో కూడా వినాయకుడు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి లోపల ఇదే షెడ్ లో లోపల ఇంకా డిఫరెంట్ వినాయకులు ఉండడం జరిగింది. సో అదే మనం బయట చూసిన కృష్ణ స్టైల్ విగ్రహం చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా రండి వినాయకుడు చూడండి, నచ్చితే బుకింగ్ చేసుకోండి. సో ఒకసారి లోపలికి వెళ్దాం, చూద్దాం ఇంకా వినాయకుడు ఎట్లున్నారు. చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం వినాయకుడు సోలాపూర్ నుంచి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో చూడండి మొత్తం వినాయకుడు సైజ్ చిన్నగా ఉన్నా కూడా అట్రాక్షన్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వినాయకుడు అది. నచ్చింది లాల్బాగ్ టైప్ లో ఉన్న వినాయకుడు. సో ఈ వినాయకుడు ఇంచుమించు ఒక 4 to 5 feet అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి అసలు కుందన్ మార్కులు కానీ అసలు వినాయకుడు ఫేస్ కట్ కానీ చాలా అందంగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో రండి ఈ షెడ్ కూడా శ్రీ రామ్ ప్రసాద్ గణేష్ ఎంటర్ప్రైజెస్ అన్న షాప్ పేరు. సో ఖచ్చితంగా రండి, ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు జగత దేవ సిద్ధి పరమేశ్వర జగత సేవ